నమస్కారం. ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో ఒక పక్క పంట కాలువలను ప్రక్షాళన చేస్తూ రైతులకు సాగునీరు, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజు పనిచేస్తుంటే అందుకు విరుద్ధంగా మరోపక్క ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూ అదే పార్టీలోని నాయకులు వ్యవహరిస్తున్న తీరు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎన్ఆర్పి అగ్రహారం గ్రామ మాజీ టీడీపీ నాయకులు కాలువ గట్టులను తవ్వేస్తున్నాడని, ఇది ఏమని అడిగితే సమాధానం చెప్పడం లేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు వాపోతున్నారు. కాలువ గట్ల మట్టిని త్రవ్వి తన సొంత స్థలంలో వేసుకుంటున్నాడని, అడ్డొచ్చిన సరిహద్దు రాళ్లను కూడా మార్చేస్తున్నాడని, అతను ఇష్టానుసారంగా త్రవ్వేస్తున్నా కానీ అడిగేవారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో కాలువ పొంగితే తమ పొలాలు మొత్తం మునిగిపోతాయని అక్కడి రైతులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమంగా కాలువ గట్లు మట్టి తరలిస్తున్న టీడీపీ మాజీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.